అది కరెక్ట్ అన్నది వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. నేను వాళ్ళ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. బట్ బిఫోర్ దాట్ వి షుడ్ మేక్ ష్యూర్ దట్ దేర్ విల్ బి నో డిస్క్రిమినేషన్. ఈ రోజు ఒక స్టూడెంట్ లీడర్ గా నేను ప్రాక్టికల్ గా నేను ఒక డీల్ చేసిన సమస్య, బీయింగ్ హైదరాబాదీ, మన దగ్గరలో ఉన్న తార్నాకాకి నియర్ బై ఉన్న ఒక స్కూల్లో జరిగినటువంటి ఒక సంఘటన. ఎస్సీ కులానికి చెందిన ఒక అమ్మాయి 9th స్టాండర్డ్ సార్. ఆ స్కూల్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఆ మేడం తనని డైరెక్ట్ గా ఒక మాదిగ కులానికి చెందిన దానివి, కనీసం 2000 రూపాయల ఫీజు కట్టలేదు, నీకు ప్రైవేట్ స్కూల్లో చదివే అంత అవసరమా, పోయి ఏదో గవర్నమెంట్ స్కూల్లో చదవచ్చు కదా. దిస్ ఈస్ ద వర్డ్స్ యూజ్డ్ బై ది ప్రిన్సిపల్. నేనేమంటున్నానంటే డైరెక్ట్ గా ప్రిన్సిపలే ఇలాంటి భాషని విద్యార్థులతో యూజ్ చేస్తే ఆ అమ్మాయి లిటరల్ గా ఊరేసుకొని చనిపోయింది. 2021 లాలాపేట్ కి సంబంధించిన ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్ మేడం ఇలా చేస్తే, సాయి దీప్తి అనే అమ్మాయి 9th స్టాండర్డ్ అమ్మాయి, మమ్మీ నేను ఈ మాటల్ని భరించలేను, నేను ఫీజులు మీ పైన భారాన్ని మోపలేను, నేను ఇవన్నీ భరించలేను అని చెప్పి ఉరేసుకొని చనిపోయింది ఒక 9th స్టాండర్డ్ అమ్మాయి. ఏం చేశాం సార్ మనం అంటే, హైదరాబాద్ లాంటి నగరంలోనే ఇంతటి కాస్ట్ డిస్క్రిమినేషన్ ని స్కూల్ స్టాండర్డ్ లో స్టూడెంట్స్ ఎదుర్కొంటున్నారు. నిజంగా అన్ని కమ్యూనిటీస్ కి సంబంధించినటువంటి విద్యార్థులు ఒకే బల్లపై కూర్చొని చదవడం, క్లాస్ డిస్క్రిమినేషన్ కానీ, కాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, జెండర్ డిస్క్రిమినేషన్ లాంటిది లేకుండా ఒకే బల్లపై కూర్చొని విద్యార్థులు చదువుకుంటే అంతకన్నా ఇంకా మంచి ఎడ్యుకేషన్ ని మనం ప్రొవైడ్ చేయలేం. కానీ నిజంగా బిఫోర్ మింగ్లింగ్ దెమ్ at one place we should make sure that there should be no discrimination. నిజంగా డిస్క్రిమినేషన్ మనం కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో ఒక దగ్గరికి పిల్లల్ని తీసుకురాగలుగుతామా అన్నది కూడా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అవసరం ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు అడ్రస్ సార్, కరికులం కి సంబంధించి, సిలబస్ కి సంబంధించి, yes, even we welcome such kind of syllabus and curriculum. ఏ సిలబస్ అయినా కరికులం అయినా, బీయింగ్ అ ప్రోగ్రెసివ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్, మేము దాన్ని వెల్కమ్ చెప్తాం. ఏ కరికులం అయినా సైంటిఫికల్ గా ఉండాలి, ప్రాక్టికల్ గా ఉండాలి. నిజంగా మన సొసైటీలో మనకి ఏం అవసరమో దానికి సంబంధించి విద్యని విద్యార్థులకు అందించాల్సినటువంటి అవసరం ఉంటది. ఈరోజు చదువుకున్న విద్య వాళ్ళు నేర్చుకొని కేవలం మార్కులకి పరిమితం అయిపోయి అసలు ఏం చదువుకున్నామో అది సొసైటీకి మనం అప్పచెప్పకుండా, సొసైటీకి పనికి రాకుండా ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలలో ఇతర దేశాలకి సర్వీస్ చేస్తూ విద్యార్థులంతా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సార్. ఈరోజు టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తున్న విద్యార్థులు, మనం స్టాటిస్టికల్ డేటా తీస్తే, ఒకసారి సర్వే చేస్తే, మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ స్ట్రిక్ట్ టు దట్ డిపార్ట్మెంట్ ఆర్ ది టెక్నికల్ ఎడ్యుకేషన్ విచ్ దే గెయిన్డ్. వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినా, సివిల్ ఇంజనీరింగ్ చేసినా, వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలో పైథాన్ నేర్చుకొని 60,000 రూపాయలకి, 70,000 రూపాయలకి ఎవ్రీ మంత్ దే ఆర్ ఎర్నింగ్ అండ్ సర్వింగ్ ద అదర్ కంట్రీస్. నేనేమంటున్నానంటే ది కరికులం విచ్ వి ప్రిపేర్డ్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్. అది మెయిన్ సార్. పేపర్ పైన మనం ప్రిపేర్ చేసుకున్న కరికులం ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తే సార్, ఇంటర్మీడియట్ సిలబస్ ఉంది సార్. ప్రైవేట్ ఒక ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి మీరు, టాప్ ర్యాంక్స్ 1 Z1 జీ మెయిన్స్ లో ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ అని చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా ఎవ్వరు సిలబస్ ని టీచ్ చేయట్లేదు సార్. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్ ని టీచ్ చేయట్లేదు. డైరెక్ట్ జేఈ మెయిన్స్, ఎంసెట్ ఆ సిలబస్ టీచ్ చేస్తున్నారు. లాస్ట్ 1 month or 2 months బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళు అప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తున్నారు. దట్ ఈస్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ది కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఆల్సో. స్కూల్ ఎడ్యుకేషన్ లో కూడా మనం సిలబస్ ఫ్రేమ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ శ్రీ చైతన్యాలు, నారాయణాలు వాళ్ళని మనం కంట్రోల్ చేయలేకపోతే వాళ్ళు ఏం టీచ్ చేయాలనుకున్నారో అదే టీచ్ చేస్తారు సార్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో, మార్క్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వాళ్ళు టీచ్ చేస్తారు తప్ప సబ్జెక్ట్ ని పిల్లలకి ఎక్కించరు. ఇదే విషయంపై ఒకసారి రాజ్ మహమ్మద్ గారి దగ్గరికి వెళ్దాం. మరొకసారి మీ దగ్గర రాజ్ మహమ్మద్ గారు ప్రస్తుతం